హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. నేను మీ మాధవి సురేష్. ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం రండి. బంగాళదుంప ముక్కలు, బిర్యానీ మసాలా, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు మీల్ మేకర్, 7-8 పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, అలాగే బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నానండి. నేను వచ్చేసి పాత బియ్యం అండి. పాత బియ్యం బాస్మతి రైస్ 1 కప్ తీసుకున్నాను, అంటే సుమారు ఒక 400 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇదండి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకోవచ్చు, అట్లాగే ఆయిల్ కొంచెం నెయ్యి కూడా 2 కలిపి చేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. నేను లాస్ట్లో వేద్దామని నెయ్యి ఇప్పుడు వేసుకోలేదు. ఇంకా ఆయిల్ హీట్ అయింది. మన బిర్యానీ మసాలా ఉంది కదండి, చెక్క, లవంగం, స్టార్ ఆన్స్, మరాఠీ మొగ్గ, ఒక యాలక్కాయ, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని వేయించుకుందాం. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు 1 by 1 అన్నీ వేసేసుకుందామండి. పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. బాస్మతి రైసే కాదండి, మీరు రెగ్యులర్గా ఏ రైస్ అయితే మనం రైస్కి వండుకుంటామో దాంతోనే చేసుకోవచ్చు. అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కానీ ఈరోజు నాకు ఇంట్లో ఏవి ఉన్నాయో అవి అందుబాటులో ఉన్న వాటితోనే చేశాను. క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్, అవన్నీ, క్యాప్సికమ్, ఇవాళ ఎక్కువ వెజ్జెస్ ఎక్కువగా ఉంటే పులావ్ అనేది బాగుంటుంది. మనకి ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు నేను 1 క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్ ముక్కలు, అట్లాగే 2 పొటాటోస్ తీసుకున్నాను. పొటాటో ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. మనం వెజ్జెస్ అనేది కూరగాయలు అనేదండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నట్టయితే మనకి పులావ్ రెడీ అయ్యేసరికి అవి స్మాష్ అవ్వకుండా ముక్కలుగా కనిపిస్తాయి. సో మీరు ఒకసారి పెద్దగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1 కప్పు మీల్ మేకర్ అండి. ఇవి నేను హాట్ వాటర్లో వేసుకొని కడిగేసి పిండేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. అవి 1 కప్పు వేసుకున్నాను. మా పిల్లలకి మీల్ మేకర్ అంటే ఇష్టం, అందుకని నేను ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం వెజ్జెస్ అన్నీ వేసుకొని కలుపుకొని, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుంటున్నానండి ఈ స్టేజ్లోనే. మన కూరగాయలతో పాటు ఇవి వేగితే ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది. సో నేను కూరగాయల్లో వేసేసాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అట్లాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మన కూరగాయలు అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకుంటున్నాను. బాస్మతి బియ్యం నేను పాత బియ్యం తీసుకున్నానండి. పాత బియ్యం తీసుకున్నాను. అట్లాగే 1 కప్పు బియ్యం తీసుకున్నాను కదండి, దానికి 1.5 కప్పు వాటర్ని నేను పక్కన స్టవ్ వెలిగించి వేడి చేసుకుంటున్నాను. హాట్ వాటర్ వేడి చేస్తున్నాను. మనకు కూరగాయలు ముక్కలన్నీ సగం హాఫ్ బాయిల్ వేగాయి. ఇందులోకి మనం 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకుంటే బాగుంటుందండి. కమ్మని పెరుగు అయినా పర్లేదు, జస్ట్ కొంచెం పుల్లనైనా పర్లేదు, అలా వేసుకొని నేను హోమ్ మేడ్ గరం మసాలా రెడీ చేసుకున్నానండి. ఎప్పుడైనా ఫ్రైల్లో గట్టా వేయొచ్చని ఆ గరం మసాలాని ఇందులో కూడా 1 టీ స్పూన్ వేస్తున్నాను. కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. చూస్తున్నారుగా, ఇదండి నేను చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా. 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మన పెరుగు మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకొని 10 నిమిషాల ముందు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకుంటున్నానండి. జస్ట్ 10 నిమిషాల ముందు కడిగి పెట్టుకుంటే సరిపోద్దండి, ఎక్కువ నానవసరం లేదు. ఎక్కువగా నానిన దగ్గర నుంచి మనం రైస్ ఉడికేసరికి చివిడిపోతుంది, మెత్తగా అయిపోతుంది. 10 నిమిషాల ముందు కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇలా బియ్యం వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనం పక్కన మరుగుతున్న వాటర్ పోసేసుకొని
సాల్ట్ అవి ఒకసారి కలుపుకొని చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. మనం ఇది హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టనవసరం లేదండి. లో ఫ్లేమ్లో పెడితే ఎక్కువగా మగ్గిపోతుంది. మనకు 2 విజిల్స్ వచ్చేసాయండి. మనం ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఓకే, రెడీ అయిపోయిందండి. చాలా వేడివేడిగా పొగలు వస్తూ చాలా బాగా వచ్చింది. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసేసుకొని కలుపుకుందాం. అక్కడ కెమెరా కొంచెం కదిలిందండి, అందుకని మీకు అలా బ్లర్గా కనిపిస్తుంది. అలా కలుపుకుందామండి. చాలా స్లోగా కలుపుకుంటే మనకి రైస్ అనేది విరిగిపోకుండా చూడడానికి బాగుంటుంది. చూస్తున్నారుగా, మనకి పర్ఫెక్ట్గా వచ్చిందండి. అట్లా పొడి పొడిలాడుతూ రావాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. నా వీడియోని మీరు ఫస్ట్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి, మనకి వేడి వేడి వెజ్ పులావ్ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సపోర్ట్ మీ.